హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో వేరుశెనగ పచ్చి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ బాగా వస్తుంది. వేరుశెనగపప్పు అచ్చకి పెద్ద కప్పుతో 1 కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. మేము వేరుశెనగ గుళ్ళు అంటామండి, వీటిని చాలామంది పల్లీలు అంటారు కదా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేరుశెనగ గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. అలాగే ఏదైనా మందపాటి ప్యాన్లో వేయించుకోవాలండి, మాడకుండా ఉంటాయి. ఇవి వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది. మంట మాత్రం పెంచకూడదు. ఇలా చిన్న మంట మీద వేయించుకుంటేనే మనకి వేరుశెనగ గుళ్ళు కరకరలాడుతూ ఉండి బాగుంటాయి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. చేత్తో ఈ విధంగా అంటే పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. అదే వేరుశెనగ గుళ్ళు సరిగ్గా వేగలేదనుకోండి, పొట్టు ఇలా రాదు. పొట్టు రాలేదు అంటే కనుక అవి వేగనట్టే. చూడండి, పొట్టు మొత్తం ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా చిల్లులు గరిటె ఇలాంటివి తీసుకొని ఈ విధంగా అంటే మీకు ఈజీగా పొట్టు మొత్తం వచ్చేస్తుంది. చెరగాల్సిన అవసరం ఉండదు. ఇల్లంతా అవుతుందేమో అని భయం కూడా ఉండదు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మొత్తం అంతా ఇలా తీసుకున్నాక పప్పు అంతా ఇలా బద్దల్లా ఉండాలి, గుళ్ళు పలంగా ఉండకూడదు. అచ్చుకి బద్దల్లా ఉంటేనే బాగుంటుంది. అచ్చు వేసుకోవడానికి ఇలాంటి స్టీల్ ట్రే కానీ, ప్లేట్ కానీ, బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు వేరుశెనగ గుళ్ళకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వాలి. దీనికి బాగా ముదురు పాకం రావాలండి. అలాగే బెల్లంలో 2 రకాలు ఉంటాయండి, మెత్తన బెల్లం, గట్టి బెల్లం. ఇలాంటి అచ్చులకి మెత్తన బెల్లం తీసుకోవాలి, పాకం బాగా వస్తుంది. చూడండి, బెల్లం అంతా ఇలా కరిగింది కదా. ఇలా కరిగాక బెల్లంలో ఒక్కొక్కసారి గడ్డి, ఇసుక అలాంటివి ఉంటాయి. అలా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడబోసుకొని ప్యాన్ కడిగి మళ్ళీ పాకం పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా చిక్కబడింది కదా, దగ్గర పడినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. ఇలా చిక్కబడినప్పటి నుంచి కొంచెం కొంచెం నీళ్ళల్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది. ఈ విధంగా కొంచెం పాకం నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి. ఇది గట్టిగా అయ్యి కొడితే టంగుమని సౌండ్ వస్తుంది, విరిపితే విరుగుతుంది. ఈ విధంగా వచ్చింది అంటే మనకు పాకం వచ్చినట్టే. చూసారు కదా సౌండ్ ఎలా వచ్చిందో. ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు మెత్తగా ఉంది అనుకుంటే ఇంకాస్త ఉడికించుకోవాలి. ఇలా గట్టిగా లేదంటే అచ్చు మాత్రం అస్సలు రాదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగ పప్పు వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం గబగబా కలుపుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ గట్టిపడినట్టు అయిపోతుంది. అదే గట్టి బెల్లం అనుకోండి, ఇలా ముదురు పాకం పట్టినందుకు పొడి పొడిగా అయిపోతుంది. ఎందుకంటే అందులో పంచదార కలుస్తుంది కాబట్టి. మనం గవ్వలు కానీ, కొమ్ములు కానీ చేయాలనుకున్నప్పుడు గట్టి బెల్లం వాడతాము. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా గ్లాస్ కానీ, కప్పు కానీ, అప్పడాల కర్ర కానీ తీసుకోవాలి. కొంచెం నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. పల్చగా వచ్చి అచ్చు బాగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అచ్చి ఇలా ఒత్తుకున్నాక 1-2 నిమిషాలు అలా చల్లారనిచ్చి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ముందే కట్ చేసుకోవాలండి, తర్వాత కట్ చేసినా కూడా ముక్కలు రావు. చాకుకు కూడా నూనె రాసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే అంటుకుపోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ప్లేట్ని ఈ విధంగా అంటే చక్కగా ఊడొస్తుంది. ఇది బయట ఉంచేస్తే పాకంలా అయిపోతుందండి. ఏదైనా డబ్బాలో పెట్టి ఉంచుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. వీడియోలో కొబ్బరుండలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇవి బయట కొందామన్నా దొరకట్లేదండి. ఒకప్పుడు ఉండేవి, కానీ ఇంట్లో ఈ విధంగా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి.
కొబ్బరుండలకి పచ్చి కొబ్బరి తురుము నేను 2 పెద్ద కొబ్బరికాయలు తీసుకున్నానండి. 2 కాయలకి చాలా ఉండలవుతాయి. కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. లేదా కొబ్బరి కోరేది ఉంటే కనుక దాంతో అయినా కోరుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని కొలుచుకుందాం. ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా కొలుచుకోవాలి. నొక్కు పెట్టకూడదండి, ఎంత పడుతుందో అంతే తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము అయింది. ఇదే కప్పుతో బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి అదే కప్పుతో కప్పున్నర బెల్లం వేసుకోవాలి. అరకప్పు నీళ్లు పోసుకొని 3 యాలకులు వేసి పాకం రానివ్వాలి. యాలకులు వద్దు అనుకుంటే మానేయచ్చు. అలాగే దీనికి తేగ పాకం, ముదురు పాకం అలాగే ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. అలాగే ఒక్కొక్కసారి బెల్లంలో గడ్డి, ఇసుక ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇలా బెల్లం కరిగిన తర్వాత వడపోసి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా కరిగి మరుగుతూ మొదలైంది కదా. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు కూడా మంట మాత్రం పెంచకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. అలాగే కొబ్బరుండలు చేసేటప్పుడు ఏదైనా మందపాటి గిన్నెలో చేసుకోవాలి, అడుగు అంటకుండా ఉంటుంది. నాన్ స్టిక్ మాత్రం అస్సలు వద్దండి. నాన్ స్టిక్లో చేస్తే అంత రుచి కూడా ఉండదు. ఇలా స్టీల్ కానీ ఇత్తడి కానీ అయితే బాగుంటుంది. చూడండి, కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది. నీరంతా తగ్గి పూర్తిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ కొబ్బరుండలు మా చిన్నతనంలో కిరాణా కొట్టుల్లో దొరికాయండి. ఇప్పుడైతే అసలు దొరకట్లేదు. స్వీట్ షాప్లో అస్సలు ఉండవనుకోండి. కానీ ఈ విధంగా ఇంట్లో చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి ఉండ అవుతుందో లేదో చూద్దాము. చేతికి కాస్త నూనె రాసుకొని ఇలా ఉండ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇలా ఉండ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవ్వకపోతే ఇంకాస్త ఉడికించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్కి నూనె రాసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. ఇది చాలా వేడిగా ఉంటుందండి. 1-2 నిమిషాలు చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవచ్చు. 2 నిమిషాలు చల్లారాక చేయి తడి చేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. చేయి తడి చేసుకోవడం వల్ల మనకంత కాలకుండా ఉంటుంది. పూర్తిగా చల్లారిపోయిందనుకోండి గట్టిపడిపోతుంది. ఇలా ఉండలు రావు, పొడుముగా అయిపోయినట్టు అయిపోతుంది. లేదా ఇలా ఉండలు చేయలేము అనుకుంటే అచ్చులాగైనా పోసేసుకోవచ్చు, అలా అయినా పర్వాలేదు. ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందు ఏదోలా చుట్టేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ రౌండ్గా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని ఉండలు చేసుకోవాలి. ఎప్పుడైనా కొబ్బరి చెక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉండలు చేసుకోవచ్చు. ఇవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనకి చెక్కలు నిల్వ ఉంచుదామన్నా ఉండవు కాబట్టి ఇలా ఉండలు చేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి స్నాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇంతేనండి, కొబ్బరి ఉండలు తయారైనవి. డ్రై ఫ్రూట్ లడ్డు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ లడ్డూకి బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వాడము. అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్ద టైం పట్టదు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. డ్రై ఫ్రూట్ లడ్డూకి ముందుగా ఖర్జూరం మిక్సీ పట్టుకుందాం. ఖర్జూరంలో గింజలు ఉంటాయి కదండి, గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల ఖర్జూరం ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతో మిగతావన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. ఇందులోనే 3 యాలకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు పట్టినట్టు ఉంటుందండి. మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకుంటే బాగా నలుగుతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తని పేస్ట్లా ఉండాలి. అక్కడక్కడ లైట్గా ముక్కలు ఉంటాయి, ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు లడ్డు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్పూనున్నర నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన బాదం ముక్కలు అరకప్పు జీడిపప్పు ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఇవి బాగా ఎర్రగా వేయకూడదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఎందుకంటే మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మళ్ళీ వేయిస్తాం కాబట్టి లైట్గా వేగాలి. చూడండి, ఇవి ఇలా కొద్దిగా వేగినాయి కదా. ఇలా వేగాక సన్నగా కట్ చేసిన పిస్తా ముక్కలు పావు కప్పు, చిన్నగా కట్ చేసిన వాల్నట్స్ ముక్కలు పావు కప్పు గుమ్మడి గింజలు, పావు కప్పు వాటర్ మిలాన్ సీడ్స్, పుచ్చపప్పు ఉంటుంది కదండి అది, స్పూనున్నర గసగసాలు, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీకు అంతగా నెయ్యి తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, కరకరలాడినట్టు ఉండాలి. ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరం వేసి కలుపుకోవాలి. ఖర్జూరం వేసాక 1-2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఇది కాస్త గట్టిగా ఉండల్లా ఉన్నట్టు ఉంటుందండి. గరిటెతో ఇలా మెదుపుతూ కలుపుకుంటే బాగా కలుస్తుంది. కాస్త వేడైందనుకోండి ఈజీగానే కలిసిపోతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలి అలా ఏమీ లేదండి, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. కొలతలు మాత్రం ఈ విధంగా వేసుకుంటే ఖర్జూరం తీపి కరెక్ట్గా సరిపోతుంది. మరీ చప్పగా ఉన్నా కూడా తినలేం కాబట్టి నేను ఒక 3 నిమిషాలు అలా ఉంచేసానండి. 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారాలి. ఇది చల్లారిందండి, లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది, పూర్తిగా చల్లారక్కర్లేదు. ఇలా కొద్దిగా చల్లారాక ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూ చుట్టేటప్పుడు చేతికి నెయ్యి కానీ ఏమీ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో చూడ్డానికి కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కరకరలాడుతూ భలే కమ్మగా బాగుంటుంది. ఇవి మనకి వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవు. ఇంట్లో అందరూ తినచ్చండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా కూడా బలంగా ఉంటారు. మనకి ఇవి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతాయి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.